19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇది యేసు ప్రభు వారు మాట్లాడిన మరి 6వ మాట. ఇక్కడ ఏమంటాడంటే సమాప్తమైనది అంటే ఈ భూమి మీద ఆయన చేసిన ఒక సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, మరి ఆయన బోధ కావచ్చు, స్వస్థతలు కావచ్చు, అన్ని వీటి విషయంలో ప్రభు ఏమంటాడంటే సమాప్తమైనది. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. మనం ఏంటంటే కార్యారంభము కంటే కార్యాంతము శ్రేష్టం. పని ప్రారంభించినప్పటికంటే కూడా ఆ పని ముగించడం ఎంత శ్రేష్టమో. చాలామంది ప్రారంభిస్తారు కానీ కొంతమంది ముగించలేరు. చిన్న చిన్న పనులు కూడా ముగించలేరు. వారిలో వచ్చేది దుఃఖమే, సంతోషం ఉండదు. ఎవరైతే పని ప్రారంభించి దాన్ని ముగించలేకపోతారో వాళ్ళలో ఎంత దుఃఖం ఉంటుందో. ఉదాహరణకి మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, అది ముగించబడినప్పుడు ఎంత సంతోషమో. అందుకే కదా అందరికీ భోజనాలు పెడతాం. మా సంతోషంలో మీరు కూడా పాలు పంచుకోమని చెప్పి మనం భోజనాలు పడి మనం ఎంతో సంతోషపడతాం. మనం ఇక్కడ ప్రభువారి మీద ఉన్న ఆయన ప్రారంభించిన పని ఎంత గొప్పదో. ఈ పని ప్రారంభించి ముగించడం చాలా కష్టం. ఇది ఎవరు చేయలేని పని. ఇది అది ఎవరూ చేయలేరు. అలాంటి శ్రేష్టమైన పని ప్రభువారు మరి ఆయన ప్రారంభించి ఎంతో శ్రేష్టంగా దాన్ని ముగించారన్నమాట. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 2 విధాలుగా ఇక్కడ ఈ లోకంలో జీవించారు. ఎలాగంటే ఆయన 30 సంవత్సరాలు వచ్చే వరకు కుటుంబంలో లోబడి, తల్లిదండ్రులకు లోబడి అక్కడ జీవించాడన్నమాట. వాళ్ళు పేదవాళ్ళు, యేసేపు మరియమ్మ గారు. పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. ఇంకా మరి ఆడపిల్లలు ఎంతమంది తెలియదు కానీ కుమారులు ఉన్నారు. అంటే పేద కుటుంబం పెద్దది. మరి అలాంటి సమయంలో మరి ఆ కుటుంబంలో ఆదుకొని యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేశాడు, తల్లిదండ్రులకు లోబడి. ఎంత వినయంగా చేశాడో. నిజంగా యేసు ప్రభువుని గురించి మరి అక్కడ మరియమ్మ గారు విన్న మాటలు ఎంత శ్రేష్టమైన మాటలు విన్నాడో కదా. ఆ గొల్లలు వచ్చి కానీ మరి జ్ఞానులు వచ్చి యేసు ప్రభువుని గురించి చెప్పిన మాటలు ఆమె హృదయంలో భద్రపరుచుకుందండి. నిజంగా ఈయన లోకరక్షకుడు, లోకాన్ని ఏలాయన, రాజ్యం ఆయన భుజముల మీద ఉందన్నమాట. ఆయనలో ఉన్న గొప్ప పని ఏంటంటే ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించాల. ప్రతి ఒక్కరు కూడా నీతి రాజ్యంలో ఉండాల. అందరూ నీతిమంతులుగా ఉండాలంటే తను ఏం చేయాలంటే మరి యెషయా గ్రంథంలో రాసినట్లుగా తన రక్తాన్ని చిందించాలి. ఇవి ఆయన చేసే పని, అంత గొప్ప పని అన్నమాట. ఆయన 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు లోబడి జీవించినప్పుడు ఆయన యోర్దాను నదికి వెళ్ళినప్పుడు అక్కడ మరి బాప్తిసం తీసుకునేటప్పుడు అక్కడ తండ్రి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచునంటే అప్పటి వరకు కూడా ఒక కుటుంబంలో ఎంత లోబడి జీవించాడో, ఎంత మరి ఒక పెద్ద కుమారుడుగా ఆ కుటుంబాన్ని ఎంత పోషించాడో, ఎంత కష్టపడి జీవించాడో. నిజంగా యేసేపు మరియమ్మలు ఆయనకు పని చెప్పి ఉండరు. ఎందుకంటే ఆయన దేవుడు కదా. వాళ్ళు చెప్పకుండానే ఈయన వాళ్ళకు లోబడి జీవించాడన్నమాట. నిజంగా అలాంటి పరిస్థితి ఇంకొక ఇంట్లో ఉంటే ఎంత చెడిపోతారో పిల్లలు. చెప్పకపోతే చెయ్యరు. వాళ్ళు ఎన్నిసార్లు గదవాళ్ళ వాళ్ళని ఎంతగా చెప్పాలనో, ఎంత చెప్పినా వాళ్ళు తల్లిదండ్రులకు లోబడరు. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కుమారుణ్ణి దండించని తండ్రి తనకు విరోధని. ఎవరైతే కుమారుని దండించకుండా ఉంటారో ఆ కుమారులు ఏం చేస్తారంటే మార్గం తప్పిపోతారు. వాళ్ళు మాట వినరు, వాళ్ళని దండించాల. అలాంటిది ఏమి లేకుండా యేసు ప్రభు వారు తల్లిదండ్రులకి ఎంత జాగ్రత్తగా లోబడ్డాడు, ఎంత శ్రేష్టంగా బ్రతికాడు, ఎంత పని చేశాడో. అందుకని తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ 30 సంవత్సరాలు కూడా ఎంత లోబడి జీవించాడో దేవాతి దేవుడు. రెండవ పని ఏంటంటే పరిచర్య చేయాల 3.5 సంవత్సరాలు.
ఆ పరిచర్యలో తాను ఎలాగ జీవించాలా, ఎంత శ్రేష్టంగా జీవించాలా. ఒక దినాన రూపాంతర కొండ ఎక్కినప్పుడు ప్రభువు అక్కడ ఏలియా మోషే ఇద్దరు కనిపించారు. ఆయన కనిపించినప్పుడు ఈ పేతురు అంటాడు, ఈయనకు మైండ్ పోయింది వాళ్ళని చూసి. ఆయనకు తెలియకుండా ఏం మాట్లాడతాడంటే, మీరు ఇక్కడ ఉండటం మంచిది, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతానంటాడు. అప్పుడు కూడా తండ్రి మాట్లాడతాడు, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినండి అంటే. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు తండ్రి? పర్ణశాలలో ఉండటానికి కాదు, సుఖమైన జీవితం జీవించడానికి కాదు. ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏంది శ్రమ పడాలా, ప్రాణం పెట్టాలా, ఎన్నో శ్రమలు అనుభవించాలా, అలాంటి జీవితం జీవించడానికి వచ్చాడు. అందుకని ప్రభు అంటాడు, తండ్రి ఆయన మాట మీరు వినండి. ప్రభు యొక్క ఉద్దేశం కూడా అదే. ఆయన పర్ణశాలలో జీవించడానికి రాలేదు, ఆయన శ్రమ పట్టడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు 100% ఆయన కేవలం మానవుడే. ఆయనలో ఎంత మాత్రం కూడా మహిమ లేదు. మహిమంతా విడిచిపెట్టి ఒక సామాన్య మానవుడిగా వచ్చాడు. అయితే ఒక విషయం, ఆయన ఏం కోరుకుంటే అది ఇస్తాడు తండ్రి. ఈయనకి మహిమ లేకపోవచ్చు, అయితే ప్రతి దాన్ని కూడా తండ్రి అంగీకరించి ఏదైనా ఇవ్వగలడు తండ్రి. అది ఎప్పుడు కూడా యేసు ప్రభు తన కోసం ఏం కోరుకోవాలి తండ్రిని కదా. పేతురు చెవి తెగ నరిగినప్పుడు ఆయన అంటాడు, నా తండ్రిని కోరితే మరి 12 వ్యూహాసేనల కంటే ఎక్కువ మందిని నా తండ్రి పంపించడా అంటే. ఒక్కొక్క వ్యూహాసేనకి 6,000 మంది, 72,000 మంది దూతలు పంపిస్తాడంటారు. అంత శక్తి ఉందో ప్రభువుకి. తండ్రిని ఏమడిగినా ఇస్తాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలి ప్రభు అడగల. మరి ఏమడిగాడు? ప్రభు వీళ్ళని స్వస్థపరుచును, ఆయన వీళ్ళని బ్రతికించయ్యా, వీళ్ళకి రొట్టెలు ప్రభు అని ఆ విధంగా తండ్రిని ప్రార్థించాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన స్వలాభానికి ప్రభు ప్రార్థించాల. అలాంటి శ్రేష్టమైన జీవితం జీవించాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన ఏం చేయాలి? స్వరూపం అంతా కోల్పోవాలి. ఇది సాధ్యమేనా? ఇది అక్కడ ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఈ లోకంలో పాపం పోవాలంటే ఆ వ్యక్తి ఎలాగ జీవించాలా, ఎంత శ్రమ పడాలా, ఎన్ని దెబ్బలు తినాలా, మరి వీపును నాగల సాడవలే దున్నబడాలా, ఆయన తగ్గించుకోవాలా, స్వరూపాన్ని కోల్పోవాలా. ఇన్ని రకాలుగా ప్రవక్తలు రాశారు యేసు ప్రభుని గురించి. ప్రతి ప్రవచనం నెరవేర్చబడాలా. ఎందుకంటే ఇంత శ్రమ పడితే కానీ ఈ లోకానికి రక్షణ రాదు. ఆయన సిలువ వేయబడాలా, ఆయన వీపును నాగల సాడవలే దున్నబడాలా, ఆయన స్వరూపాన్ని కోల్పోవాలా, ఆయన దప్పికొనాలా, ఆ శరీరం నీరంతా అయిపోవాలా, రక్తం అంతా చిందించాలా. ఇలాగ చేసినప్పుడే ఆయన ఈ లోకంలో రాజ్యస్థాపన చేయగలడు కదా. ఇది ఎట్లా సాధ్యం? ఇది ఎవరికి సాధ్యం? అలాంటి గొప్ప శ్రేష్టమైన దాన్ని యేసు ప్రభు ఏం చేశారంటే సమస్తం నెరవేర్చి సమాప్తం చేశాడు కదా. అన్నీ నెరవేర్చాడు. ప్రవక్తలు చెప్పిన ప్రతి వచనాన్ని నెరవేర్చారు. ప్రవక్తలు ఎంత శ్రేష్టంగా మరి ఆ ప్రవచనాలు మాట్లాడారో. ఒక వ్యక్తి లోకానికి రక్షణ తీసుకురావాలని ఎలాంటి జీవితం జీవించాలో ప్రవక్తలు చెప్పారు అక్కడ. దాన్ని బట్టి యేసు ప్రభు వారు జీవించాలా. ఆయన వధింపబడిన గొర్రెవలే ఆయన చిన్ననాటి నుండి అప్పటి వరకు ఆయన జీవించారు. ఆయన మాటలో శ్రేష్టం, ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ఎవరికి సాధ్యం అది కదా. సిలువలో వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగడు అంటాడు కదా. ఆయన మీద ఉన్న భారం ఎంత గొప్పది, అది ఎంత శ్రేష్టమైన పని, ఆ పని ముగించాడు అన్నమాట. అందుకని అంటాడు, ప్రభువా సమాప్తమైనది, నేను వచ్చింది మొదలుకొని అన్నీ నెరవేర్చాను, నేను ప్రతిదీ కూడా నెరవేర్చాను. ఇప్పుడు లోకానికి రక్షణ వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటారో వారు పరలోక రాజ్యం సంపాదించుకుంటారు. ఎంత శ్రేష్టమైన దేవుడు, ఎంత జాగ్రత్తగా ప్రణిముగించాడు. 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. నిజంగా యేసేపు కానీ మరియం కానీ చెప్పుండ్రు ఆయనకి. ఎందుకంటే ఆయన దేవుడు, దేవాతి దేవుడు. అయినా కానీ తను చేసే పని విషయంలో
తల్లిదండ్రులకు లోబడే విషయంలో ఎంత శ్రేష్టంగా లోబడ్డాడో, ఎంత బాగా మరి దేవుని యొక్క పని ముగించాడో, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా. యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా మనకి ఎన్నెన్ని నేర్పాడో మనం కూడా ఆ విధంగా జీవించాలండి. మనం అదే విధంగా జీవించాలి. మరి నీకు నాకు ఒక ప్రణాళిక ఉంది దేవుని దృష్టిలో. మరి దాన్ని కూడా మనం సమాప్తం చేయాలా. పౌలు గారు అంటారు, నా పరుగు కడముట్టించానంటాడు. ఏం చేశాడు? పరుగు కడముట్టించాడు. ఆయన కూడా శ్రేష్టంగా జీవించి ఆయన దేవుని సన్నిధిలో చెబుతున్నాడు, నా పరుగు నేను కడముట్టించాను, దేవునికి ఇష్టంగా బ్రతికాను, నా కోసం ఒక కిరీటం ఉంచబడింది. చెప్పగలమా మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడు మన మీద ఉంచిన భారాన్ని మనం ఏం చేయాలంటే సక్రంగా దాన్ని చేయాలి. మనం కూడా ఏం చేయాలంటే సమాప్తమైందని ప్రభు చెప్పినట్టు మనం చెప్పగలగాల. మన మీద కూడా ప్రణాళికలు ఉంటాయి. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళకు కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. జీవించే జీవిత విధానం ఉంటుంది కదా. కాబట్టి మనం యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ప్రభు అలా జీవించి మనం కూడా సమాప్తమైందని మనం చెప్పాలి. మనం ముగించుకుందాం.